హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో వాషబుల్ క్లాత్ స్టోరేజ్ బాస్కెట్ ని ఓల్డ్ షర్ట్ అలాగే ఓల్డ్ బెడ్షీట్ ని ఉపయోగించి ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తానండి. అలాగే ఇదే వీడియోలో ఓల్డ్ జెంట్స్ ప్యాంట్ ని ఉపయోగించి లంచ్ బాక్స్ బ్యాగ్ ని ఎలా స్టిచ్ చేయాలో పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికి పెట్టిన కార్డ్బోర్డ్ షీట్స్ ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని దీన్ని వాష్ చేసుకోవచ్చండి. దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ. అన్ని కూడా మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను వచ్చేసి వాషబుల్ క్లాత్ స్టోరేజ్ బాస్కెట్ కోసం ఓల్డ్ మెన్స్ షర్ట్ ని తీసుకున్నానండి. ఇది వచ్చేసి సమానంగా మనం ఇలా పరుచుకుని కింద ఎగుడు దిగుడు లేకుండా స్కేల్ తో స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి. అలాగే మనం డ్రా చేసుకున్న లైన్ దగ్గర నుంచి 10 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుని సమానంగా స్కేల్ తో డ్రా చేసుకుని దీన్ని కట్ చేసుకోండి. నేను ఈ షర్ట్ క్లాత్ ని మా బాస్కెట్ కి పైన వచ్చేటట్టు ఉపయోగిస్తున్నాను అన్నమాట. ఇలా మనం లైన్ గీసిన వెంబడి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బటన్స్ ని ఓపెన్ చేసి బటన్స్ ఉన్న స్ట్రైప్ ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం దలసరగా ఉంటుంది కదా, బాస్కెట్ అంతా లుక్ రాదనమాట. ఈ స్ట్రైప్ ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం పొడవు వచ్చేసి 34 ఇంచులు తీసుకోవాలండి. ఇక్కడ చూడండి 34 ఇంచులు తీసుకుని దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా పైన కింద 34 ఇంచులు కొలుచుకుని సమానంగా ఇలా మడత పెట్టుకుని దీన్ని కట్ చేసుకోండి. చూసారు కదా, మనకి పొడవు పీస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనకి బాస్కెట్ చుట్టూ వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, కరెక్ట్ గా మెజర్మెంట్స్ 10 ఇంచులు వెడల్పు 34 ఇంచులు పొడవు వచ్చింది ఈ పీస్ వచ్చేసి. అలాగే ఇప్పుడు రెండవ పీస్ కట్ చేసుకుందాము. ఇది బాస్కెట్ కి అడుగు భాగంలో వస్తుందన్నమాట. దీన్ని మిగిలిన క్లాత్ ని తీసుకుని 9 ఇంచుల వెడల్పు 9 ఇంచుల పొడవు కొలుచుకుని దీన్ని కట్ చేసుకోండి స్క్వేర్ షేప్ లో. ఇలా మనకి రెండవ పీస్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మూడవ పీస్ కట్ చేసుకుందాము. మిగిలిన షర్ట్ ని హ్యాండ్స్ కట్ చేసుకుని బ్యాక్ సైడ్ టర్న్ చేసుకుని దీన్ని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత 17 ఇంచుల పొడవు అలాగే 9.5 ఇంచుల వెడల్పు చూసుకుని స్కేల్ తో లైన్ డ్రా చేసుకుని సమానంగా దీన్ని కట్ చేసుకోండి. ఇది కూడా మనకి బాస్కెట్ అడుగు భాగంలో వస్తుందన్నమాట. చూసారు కదండి, బాస్కెట్ కావాల్సిన మెయిన్ 3 పీసెస్ అయితే మనకి వచ్చేసాయి. అంతేనండి షర్ట్ లో కట్ చేయవలసినవి. మీకు ఇంకొకసారి పర్ఫెక్ట్ గా మెజర్మెంట్స్ పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఓల్డ్ బెడ్షీట్ తీసుకుని లైనింగ్ పీస్ కోసం కట్ చేసుకుందాము. దీనికి కూడా సేమ్ పొడవు 34 ఇంచులు తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి మెయిన్ పీస్ కన్నా అంటే మనం ఇందాక షర్ట్ పీసు 10 ఇంచులు వెడల్పు కట్ చేసుకున్నాం కదండి, 1.5 ఇంచులు ఇది ఎక్కువగా వెడల్పు కట్ చేసుకోవాలి. అంటే 11.5 ఇంచులు వెడల్పు కట్ చేసుకోవాలి. ఇలా మనకి లైనింగ్ క్లాత్ అనేది ఒకటే వస్తుందండి. ఇప్పుడు కార్డ్బోర్డ్స్ కట్ చేసుకుందాము. కార్డ్బోర్డ్ సైజ్ వచ్చేసి 8 ఇంచుల పొడవు 8 ఇంచుల వెడల్పు సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా 5 పీసులు కట్ చేసుకోవాలండి. ఈ కార్డ్బోర్డ్స్ అనేవి కొంచెం మందంగా ఉండేవి తీసుకోండి. అంటే మందంగా స్ట్రాంగ్ గా ఉండేవి అయితే మనకి బాస్కెట్ అనేది బాగా నిలబడుతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒరిజినల్ పీస్ ని ఈ విధంగా అంచులు మడత పెట్టి మిషన్ పైన కుట్టుకోవాలి. ఇలా మనం ఒరిజినల్ పీస్ ని అలాగే లైనింగ్ పీస్ ని కూడా ఇలా అంచులు మడత పెట్టి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఒరిజినల్ పీస్ ని ఇలా పరుచుకుని కింద 8.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ టేప్ను పట్టుకుని 8.25 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. మళ్ళీ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి టేప్ను పట్టుకుని మళ్ళీ 8.25 ఇంచుల దగ్గర, మళ్ళీ అక్కడి నుంచి లాస్ట్కి వచ్చేసరికి 8.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని ఈ మార్క్ ని స్కేల్ తో స్ట్రైట్ గా లైన్స్ అయితే డ్రా చేసుకోండి. అంటే మధ్యలో రెండు మనకి 8.25 ఇంచులు అనమాట. అటు చివర ఇటు చివర 8.5 ఇంచులు కొలుచుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా మడత పెట్టి మిషన్ పైన కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను మిషన్ పైన కుట్టిన తర్వాత అంచుల్ని కూడా జాగ్రత్తగా మడిచి కుట్టు అయితే వేసేసానండి. ఇలా ఒరిజినల్ పీస్ ని లైనింగ్ పీస్ ని మాత్రమే రెండింటిని జాయిన్ చేసుకోవాలి. ఇలా దేనికదే జాయిన్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇది ఒరిజినల్ పీస్ని రైట్ సైడ్కి ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మనం జాయిన్ చేసుకున్న దాన్ని ఓ పక్కకి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు సమానంగా పరుచుకోండి. ఇలా పరుచుకున్న తర్వాత లైనింగ్ పీస్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా రాంగ్ సైడ్కి తిప్పుకోండి. ఇలా రాంగ్ సైడ్కి తిప్పుకుని మనం ఏదైతే ఒరిజినల్ పీస్లోంచి లైనింగ్ పీస్ని లాగాలన్నమాట. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సెట్ చేసుకోండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, లైనింగ్ పీస్ని జాయిన్ చేసిన మడత అలాగే ఒరిజినల్ పీస్ని జాయిన్ చేసిన మడత ఈ విధంగా రెండు కలిపి పట్టుకుని ఈ రెండింటిని ఇలా సమానంగా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత మనం కింద పిన్స్ పెట్టేసుకుందాము. అంటే మనకి కుట్టేటప్పుడు జరగకుండా ఉంటుందన్నమాట. పిన్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత దీని మిషన్ పైన ఈ లైన్స్ అయితే డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్స్ వెంబడి కుట్లు అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ లైన్స్ వెంబడి కుట్లు అయితే వేసుకున్నానండి. మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి ఈ రెండు లైన్స్ కూడా పర్ఫెక్ట్గా మంచిగా కలిసాయి అన్నమాట. అటువైపు ఇటువైపు అలాగే రెండు లైన్స్ కూడా బాగా కలిసాయి. ఇక్కడ మనకి పాకెట్స్ లా వచ్చాయి కదండి, ఈ పాకెట్స్ లోనే మనం కార్డ్బోర్డ్ షీట్స్ని ఉంచాల్సి ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే విధంగా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు అడుగు భాగం మనం క్లాత్ని అటాచ్ చేసుకుందాము. దీన్ని ఇలా తిరగవేసి ఇప్పుడు క్లాత్ని మనం కట్ చేసుకున్నాం కదా, స్క్వేర్ షేప్ క్లాత్ని తీసుకొచ్చి మనం మడత అదే అటాచ్ చేసిన మడత ఏదైతే ఉందో ఆ మడత దగ్గర మొదలుపెట్టి ఇలా పిన్స్ అయితే సెట్ చేసుకోండి 4 వైపులా. మనం పిన్స్ సెట్ చేసుకోవడం వల్ల కుట్టేటప్పుడు కదలకుండా నీట్గా వస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా పిన్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మిషన్ పైన స్టిచ్ చేసుకుందాము. చూసారు కదా, మనకి ఇలా స్క్వేర్ షేప్ లో వస్తుంది అనమాట అడుగున. ఇప్పుడు దీన్ని మిషన్ పైన స్టిచ్ చేసుకుందాము. ఇలా మిషన్ పైన స్టిచ్ చేసేటప్పుడు మనం ఈ చివరికి కుట్టు వచ్చేసరికి సూదిని కిందకి దించి పాదాన్ని పైకి లేపి దీన్ని టర్న్ చేసుకోవాలండి. ఇలా అయితే మనకి స్క్వేర్ షేప్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా సూదిని కిందకి దించి పాదాన్ని పైకి లేపి దీన్ని టర్న్ చేసుకుని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా 4 మూలలో స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి కార్నర్స్ అనేవి బాగా వస్తాయండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకున్నాం కదా, అతికించేసుకున్నాం దీన్ని. ఇప్పుడు దీన్ని కొద్దిగా కట్ చేసుకుందాము చివర్లు. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన మరొక కుట్టు వేసుకోండి జాగ్రత్తగా. చూసారు కదా, దీన్ని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని రైట్ సైడ్కి తిప్పుకుందాము. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా రైట్ సైడ్కి అయితే తిప్పుకుందామండి. కార్నర్స్ మనకి షార్ప్గా వచ్చేటట్టు మీరు జాగ్రత్తగా దీన్ని రైట్ సైడ్కి తిప్పుకోండి. రెడీ అయిన బాస్కెట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ బాస్కెట్ నిలబడడానికి మనకి అడుగున కార్డ్బోర్డ్ పెట్టడానికి ఒక క్లాత్ కావాలి కదా, మనం కట్ చేసుకున్నాం కదా 17 ఇంచుల పొడవు 9.5 ఇంచుల వెడల్పుతో ఆ క్లాత్ని పైన మడిచి ఈ విధంగా మడత పెట్టి కుట్టు వేసుకోండి. ఇలా మడత పెట్టి కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా జాయిన్ చేసి ఇక్కడ చూడండి, ఈ చివర ఆ చివర కూడా మనం కుట్టు వేసుకోవాలి. అంటే ఒక పాకెట్లో తయారవుతుంది అనమాట ఇది. ఇందులో మనం కార్డ్బోర్డ్ని ఉంచి ఈ బాస్కెట్ అడుగున పెట్టాల్సి ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ మనం షార్ప్గా ఉన్న కార్నర్ని కొద్దిగా కట్ చేసి దీన్ని తిరగవేసుకుందాము. ఇలా తిరగవేసుకున్నట్లయితే ఇది మనకి పాకెట్లో రెడీ అయింది.
చూసారు కదండి, మనకి చాలా ఈజీగా రెడీ అయిపోయింది వాషబుల్ క్లాత్ స్టోరేజ్ బాస్కెట్ అనేది. ఇది కుట్టడం చాలా ఈజీ అండి, కేవలం 10 నిమిషాల్లో దీన్ని కుట్టేయచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఈ పాకెట్స్లో కార్డ్బోర్డ్స్ని ఇన్సర్ట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, ఇది జాగ్రత్తగా ఇందులో ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. మనకి కావలసినప్పుడు ఇవి బయటకు తీసి దీన్ని వాష్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అలాగే మనం ఈ పాకెట్లా కుట్టుకున్నాం కదా, ఇందులో కూడా కార్డ్బోర్డ్ని పెట్టుకుని దీన్ని అడుగున ప్లేస్ చేసుకోవాలి. అప్పుడు మనకి బాస్కెట్ అనేది పర్ఫెక్ట్గా నిలబడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే లంచ్ బాక్స్ బ్యాగ్ని కూడా పర్ఫెక్ట్ కొలతలతో చూసేద్దాం. లంచ్ బ్యాగ్ని ఓల్డ్ ప్యాంటుతో చాలా ఈజీగా, కొత్త వారు కూడా, అసలు టైలరింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టే ప్రాసెస్లో మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఈ ప్రాసెస్లో మనకి ఓన్లీ ఒక కటింగ్ మాత్రమే ఉంటుంది. అంటే మనం ఒక పీస్తోనే ఈ లంచ్ బ్యాగ్ అనేది తయారు చేసుకోవచ్చు. సో చాలా ఈజీ అండి, ఎవరైనా కూడా చాలా ఈజీగా తయారు చేసేయచ్చు. ఈ బ్యాగ్కి వచ్చేసి మనం 2 కొలతలు తీసుకుంటే సరిపోతుంది. అదేనండి, పొడవు వెడల్పు తీసుకుంటే సరిపోతుంది. ఓన్లీ 1 పీస్ మాత్రమే కట్ చేస్తాము. ఈ బ్యాగ్కి వచ్చేసి నేను ఇక్కడ ఒక ఓల్డ్ జెంట్స్ ప్యాంట్ ఒకటి తీసుకున్నాను. అలాగే ఒక రైస్ బ్యాగ్ తీసుకున్నాను ఓల్డ్ది. అంటే రైస్ బ్యాగ్ ఎందుకంటే ఇది బ్యాగ్ అనేది నిలబడి ఉండడానికి రైస్ బ్యాగ్ యూజ్ చేశాను. అలాగే ఇక్కడ పాలిస్టర్ లైనింగ్ 1 మీటర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఓల్డ్ జెంట్స్ ప్యాంట్ని తీసుకొని ఇక్కడ పాకెట్స్ ఏవైతే ఉన్నాయో దాని కింద నుంచి సెపరేట్ చేసేయండి లెగ్స్ని. ఇలా లెగ్స్ని సెపరేట్ చేసేసి ఈ లెగ్స్ మధ్యలో కుట్టు ఉంటుంది కదా, దాన్ని కూడా కట్ చేసేయండి. అప్పుడు మనకి పీసెస్ అనేవి వెడల్పుగా వస్తాయి. అదే మీరు ఇలా ప్యాంటుతో కాకుండా క్లాత్తో తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఓన్లీ 1 మీటర్ క్లాత్ అయితే సరిపోతుందండి. అది కూడా కొంచెం మందంగా ఉండే క్లాత్ తీసుకోండి, అప్పుడు మనకి బ్యాగ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ ప్యాంట్కి లెగ్స్ని కట్ చేసి మధ్యలో కుట్టుని కట్ చేసి ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకుని ఆ లెగ్ని ఈ లెగ్ని మధ్యలోకి కలపండి. ఇలా కలిపిన తర్వాత పొడవు వచ్చేసి 28.5 ఇంచులు, వెడల్పు వచ్చేసి 17.5 ఇంచులు కొలుచుకుని, ఇది వచ్చేసి రెక్టాంగిల్ షేప్లో మనకి కనిపిస్తుంది. సో అన్నీ కూడా కొలతలు పర్ఫెక్ట్గా తీసుకుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని దీన్ని కట్ చేసుకోవాలి. అంతేనండి, ఈ కొలతలు అయితే మనకి సరిపోతాయి. ఈ పీస్తో మనం ఈ బ్యాగ్ని తయారు చేసేయచ్చు. సో ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని మనం రైస్ బ్యాగ్ పైన అలాగే పాలిస్టర్ లైనింగ్ పైన వేసి సేమ్ కొలతలతో ఈ రెండింటిని కూడా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను కట్ చేస్తానండి. రైస్ బ్యాగ్ని అలాగే పాలిస్టర్ లైనింగ్ని సేమ్ కొలతలతో కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా ఇవి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండిల్స్ కట్ చేసుకుందాము. దీనికోసం 22 ఇంచుల పొడవు 5 ఇంచుల వెడల్పు ఉండేటట్టు హ్యాండిల్స్ని కట్ చేసుకోవాలి. హ్యాండిల్స్ని 2 కట్ చేసుకోవాలి 2 వైపులకి. అలాగే హుక్ అండ్ లూప్ టేప్ దొరుకుతుందండి బయట మార్కెట్లో. ఇదైతే మనకి చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ జిప్ వాడకుండా ఇదైతే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని మనం మిషన్ పైన అతికించుకోవాలి. రైస్ బ్యాగ్ కనిపించకుండా మధ్యలో వచ్చేటట్టు వీటిని అతికించుకోవాలి 4 వైపున. చూసారు కదా, ఈ విధంగా 4 వైపులా అతికించుకున్న తర్వాత 2.5 ఇంచులు కొలుచుకొని ఆ చివరి నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుంటారండి. పైనుంచి కిందకి ఈ పొడవు ఉన్న వైపు ఇలా మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా అదే 2.5 ఇంచులు కొలత కొలుచుకుని ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకుని ఈ విధంగా పైన మడత పెట్టి రైట్ సైడే మనం మిషన్ పైన ఇలా కుట్టాల్సి ఉంటుంది. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చూసారు కదా, ఇక్కడ నేను ఒక కుట్ట అయితే వేసానండి. ఇలా ఎందుకంటే మనకి బ్యాగ్ అనేది సైడ్స్ నిలబడి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం 2 వైపులా లైనింగ్ రైస్ బ్యాగ్ ఈ 3 కలిసేటట్టు కుట్టు అనేది పడాలండి. ఇలా పడిన తర్వాత ఇప్పుడు హ్యాండిల్స్ తయారు చేసుకుందాం. దానికోసం నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండిల్స్ని మడత పెట్టి కుట్టుకోవాలి. ఇలా 2 వైపులా కుట్టుకోవాలి. ఇలా అయితే మనకి పట్టీలా వస్తుందండి. సో ఇప్పుడు దీన్ని అతికించుకుందాము బ్యాగ్కి. ఇలా బ్యాగ్కి చివర్లు ఉంటుంది కదా, ఈ చివర్లో మనం 2.5 ఇంచులు కొలత కొలుచుకుని కుట్టుకున్నాం కదా, ఒక కుట్టు వేసాం కదా, దానికి 2 ఇంచులు మార్క్ చేసుకుని ఈ హ్యాండిల్స్ అనేది అతికించుకోవాలి. ఇక్కడ చూడండి, హ్యాండిల్ని ఈ క్లాత్ చివరికంట పెట్టి 2 సమానంగా ఉండేటట్టు చూసుకుని రఫ్ తీసుకోండి. అలాగే ఒక 1/4 ఇంచ్ కిందకి గ్యాప్ వదిలి మళ్ళీ రఫ్ తీసుకోండి హ్యాండిల్ని. ఇలా అయితే మనకి హ్యాండిల్ అనేది ఎంత బరువు ఉన్నా సరే
తెగకుండా ఉంటాయి. సేమ్ అదే ప్రాసెస్లో అటువైపు కూడా హ్యాండిల్స్ని అతికించుకోవాలి. ముందుగా ఈ చివర రఫ్ తీసుకుని మళ్ళీ ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో మళ్ళీ ఇంకొక రఫ్ తీసుకోండి. సో ఈ విధంగా అతికించుకోవాలి. రెండు వైపులా కూడా ఆ చివర ఈ చివర కూడా హ్యాండిల్స్ అనేవి అతికించుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లైనింగ్ పీస్ తీసుకుని ఈ లైనింగ్ పీస్ వచ్చేసి 4 ఇంచుల వెడల్పు ఉండేటట్టు చూసుకోండి. ఈ లైనింగ్ పీస్ని మనం దీనిపైన అతికించాలి. ఈ ప్రాసెస్లో మనం హ్యాండిల్స్ని కుట్టినట్లయితే హ్యాండిల్స్ ఇన్విజిబుల్గా ఉంటాయండి, అంటే కనిపించదన్నమాట. కుట్టు హ్యాండిల్స్ ఎలా అతికించామో కూడా తెలియదు, చాలా నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఈ విధంగా మడత పెట్టి లోపలికి నీట్గా మడత పెట్టి కుట్టుకోవాలి. ఇలా కుట్టే ప్రాసెస్లో హ్యాండిల్ని పైకి తీసుకోండి. చూసారు కదా, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టండి. ఇదే ప్రాసెస్లో మనం రెండో వైపు కూడా హ్యాండిల్స్ని కుట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు జాగ్రత్తగా మడత పెట్టి నీట్గా కుట్టుకోండి. ఇలా ఒకవైపు కుట్టేసిన తర్వాత రెండో వైపు తిరగవేసి పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు పైన ఒక కుట్టు వేసుకోండి. మనకి చాలా నీట్గా ఉంటుందండి ఈ ప్రాసెస్లో హ్యాండిల్స్ని అతికించడం. సో ఇదే విధంగా మనం రెండు వైపులా కూడా అతికించేసుకోవాలి. ఇలా అతికించేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా, మనం హ్యాండిల్స్ ఎలా అతికించామో కూడా తెలియట్లేదు, చాలా నీట్గా ఉంది. ఇప్పుడు ఇలా రెండు హ్యాండిల్స్ని అతికించుకున్న తర్వాత ఈ హ్యాండిల్స్ దగ్గర హుక్ అండ్ లూప్ టేప్ని అతికించుకోవాలి. ఇది వచ్చేసి మనకి మార్కెట్లో దొరుకుతుందండి చాలా ఈజీగా. నేను ఇక్కడ హుక్ అండ్ లూప్ టేపు 10.5 ఇంచులు తీసుకున్నాను. ఇలా 10.5 ఇంచులు తీసుకుని హుక్ టేపు ఒకవైపున, లూప్ టేపు ఒకవైపున అతికించుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎక్కడైతే మడత ఉందో అక్కడ వరకు వచ్చేసింది ఇది. సో సేమ్ ఇలాగే 4 వైపులా హుక్ అండ్ లూప్ టేప్కి కుట్లు వేసుకోవాలి. చూసారు కదా, నేను రెండు వైపులా హుక్ అండ్ లూప్ టేప్ని అతికించేసాను. ఈ విధంగా బ్యాగ్ని రెండు వైపులా సమానంగా వచ్చేటట్టు చూసుకుని మధ్యలోకి మడత పెట్టి ఈ ప్లాస్టిక్ షూస్ని అతికించుకోవాలి. ఇవి మార్కెట్లో దొరుకుతాయండి ప్లాస్టిక్ షూస్ అనేవి. మీ దగ్గర అవైలబుల్గా లేనట్టయితే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు వీటిని మనం ఎక్కడైతే 2.5 ఇంచులు తీసుకుని కుట్టుకున్నామో పైన, అక్కడి నుంచి 1 ఇంచ్ లోపలికి ఉండేటట్టు చూసుకోండి. అలాగే మనం మధ్యలోకి మడత పెట్టాం కదా, ఆ మధ్యలో మడత పెట్టిన దగ్గర నుంచి 1/2 ఇంచ్ పైకి ఉండేటట్టు చూసుకుని వీటిని మార్క్ చేసుకోండి. నేను ఇక్కడ 4 షూస్ వేస్తున్నానండి. ఈ 4 షూస్కి ఈ విధంగా మార్క్ చేసుకుని మిషన్ పైన కుట్టుకోవాలి. మీ దగ్గర షూస్ లేనట్లయితే స్కిప్ చేసేయచ్చు. ఈ 4గింటిని అతికించుకున్న తర్వాత ఇప్పుడు బ్యాగ్ సైడ్స్ అతికించుకుందాము. బ్యాగ్ని ఈ విధంగా మధ్యలోకి మడత పెట్టి ఈ సైడ్స్ జాయిన్ చేసుకోండి 2 కుట్లు వేసి. ఇక్కడ మీరు వీడియో అయిపోయిందని స్కిప్ చేసేయకండి వీడియోని. సో ఇక్కడే మనకి ఇంపార్టెంట్ నోట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా రెండు వైపులా జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం కింద ఏదైతే ఉందో మడత, ఆ మడత దగ్గర 2.5 ఇంచుల పొడవు, 2.5 ఇంచులు వెడల్పు కొలుచుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్క్వేర్ షేప్లో డ్రా చేసుకోండి. ఇలా బాక్స్లో డ్రా చేసుకోవాలి. ఇదే విధంగా అటువైపు కూడా సేమ్ కొలతలతో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసేయండి. ఇదే విధంగా మనం అటువైపు ఇటువైపు కూడా ఈ పీసెస్ అనేవి కట్ చేసేయాలి. చూసారు కదా, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనకి కింద ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా పరిచి దీన్ని మిషన్ పైన కుట్టుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రైట్గా దీన్ని కుట్టుకోండి మిషన్ పైన. అటువైపు ఇటువైపు కూడా ఇదే ప్రాసెస్లో కుట్టుకోవాలి. ఇది ఇలా చేయడం వల్ల మనకి బ్యాగ్ అనేది కింద వెడల్పు వచ్చి బ్యాగ్ నిలబడుతుందండి, పడిపోకుండా ఉంటుందన్నమాట. మనం కింద పెట్టినా కూడా చూసారు కదా, కింద వెడల్పు అనేది వస్తుంది. అలాగే మనకి బాక్స్ లాంటివి కూడా ఈజీగా పడతాయి. సో ఇప్పుడు దీన్ని తిరగవేద్దాము. చూసారు కదా, తిరగవేసిన తర్వాత మనకి బ్యాగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. సైడ్స్ అవి చాలా నీట్గా వస్తుందండి. ఇదే ప్రాసెస్లో మనం జీన్ ప్యాంట్ కానీ లేదంటే మీ దగ్గర క్లాత్ ఏదైనా మందమైన క్లాత్ ఉన్నా కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా లంచ్ బ్యాగ్ అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.